సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఎంతో ముఖ్యం, అందుకే ఉచిత శిక్షణ. జపాన్ చోటేకాన్ కరాటే మాస్టర్ బివి సాయి కుమార్. వార్డు నంబర్ 8లో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు, కాలనీవాసుల ఆవేదన. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, కౌన్సిలర్ విజయరంగారావు మధ్య ముగిసిన స్థల వివాదం. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం జిన్గుర్తి శివారులో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో వారానికి 3 రోజులు ఉచితంగా కరాటే శిక్షణను ఇస్తున్నట్లు జపాన్ చోటేకాన్ కరాటే మాస్టర్ బివి సాయి కుమార్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన కరాటే క్రీడా పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు బెల్టులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ ఉచిత కరాటే శిక్షణను బాలికలందరూ వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని విశ్వవేద ఉన్నత పాఠశాలలో కూడా ప్రతిరోజు ఉదయం ఉచిత కరాటే శిక్షణను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. తమ క్రీడాకారులు ఇప్పటికే సీఎం కప్ 2024 జిల్లా స్థాయిలో 11 మంది క్రీడాకారులు విజయం సాధించినందున వారికి ఈ నెల 31న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీఎం కప్ 2024 కరాటే క్రీడా పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం కరాటే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అందుకే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా కరాటే నేర్పబడునని తెలిపారు. తాండూరు పట్టణంలోని వినాయక్ చౌక్ లో గల విశ్వవేద పాఠశాల మైదానంకు ప్రతిరోజు ఉదయం వచ్చి శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఇక్కడ జరుగుతున్న పెల్టెస్ లో ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. పైలట్ ప్రాజెక్టు సెల్ఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో రంగారెడ్డి డిస్టిక్లో 2 స్కూల్స్ వచ్చినాయి. ఆ 2 స్కూల్స్లలో ఒకటి పరిగి గర్ల్స్ హాస్టల్, రెండవది జిన్గుర్తి తాండూరు. ఈ 2 స్కూల్స్ సెంట్రల్ నుంచి వచ్చినాయి. డైరెక్ట్ అక్కడి నుంచి అపాయింట్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అవి నాకు డైరెక్ట్ కన్సల్ట్ అయినాయి. కాబట్టి నేను సాయి మాస్టర్కి నేను తాండూరు మీకు దగ్గర ఉంది కాబట్టి మీరు ఇక్కడ తీసేసుకోండి, నేను పరిగిలా నాకు అక్కడ నుంచి వికారాబాద్ నుంచి నాకు పరిగి దగ్గర అయితే అనేసి నేను పరిగిలా నేను తీసుకుంటున్నాను. అయితే పరిగిలా జస్ట్ నేను క్లాస్ వరకే కంప్లీట్ అయిపోయినాను. కానీ సాయి మాస్టర్ అయితే ఇక్కడ ఒక పెద్ద ఎత్తులో ఒక సముద్రం లాగా నింపేసింది దీనికి. ఎందుకంటే ఖాళీ క్లాస్ తీసుకొని దాన్ని క్లోజ్ చేయలేడు. మేడం వల్ల సహాయ సహకారం వల్ల ఈరోజు చాలా మంది హాస్టల్ పిల్లలు టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ గవర్నమెంట్లో గిట్లా పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిసింది. సో యాక్చువల్లీగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ స్కీమ్ కింద ఈ యొక్క అవకాశం ఎందుకు కల్పిస్తున్నారంటే ఈ రోజుల్లో స్పెషల్లీ అంటే బాలికలని అంటే పిల్లలని గర్ల్స్ని సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. ఎన్నో ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఏదో రకంగా ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ గిట ఇంకా ఇప్పుడు నడుస్తూనే ఉన్నది అది స్కూల్స్లలో. ప్లస్ ఇది గిట కమింగ్ రన్నింగ్లోనే ఉంది. నెక్స్ట్ గిట ఇదే విధంగా దీన్ని కంటిన్యూ గిట చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ దీంట్లో చాలా లక్కీ, అందరికీ అవకాశం కల్పించినారు. మీరు గిట ఆత్మరక్షణ విద్యాన్ని గిట బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు స్టడీ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు ఎక్కడ ఉంటారు, మీరు ఏ పరిస్థితిలో ఉంటారు ఎవరికి తెలియదు. ఇక్కడ మీరు నేర్చుకున్న విద్యని, మీరు చదువుని ఎట్లా మీరు మైండ్లో మనసులో పెట్టుకుంటారు, అదే విధంగా ఈ ఆర్ట్ని గిట మీరు అలాగే పెట్టుకోవాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తారని ఎవరో గురించి వెయిట్ చేయొద్దు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు మీరే ఆత్మరక్షణ కల్పించుకోవాలి. యు డూ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫర్ యూ ఓన్లీ. మీకు ఎవరు హెల్ప్ చేయరు. మీకు హెల్ప్ చేసే వరకు చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు బాధ పడేటంట, ఆలోచన చేసేటంట ఇప్పుడే మీ మైండ్ని, మీ బ్రెయిన్ని, మీ ఆలోచనని చాలా స్ట్రాంగ్గా చేయాలి. మీరు ప్రాక్టీస్ ఎట్లా స్ట్రాంగ్ చేస్తారు, మీ థింకింగ్ని గిట్ట అదే రకంగా స్ట్రాంగ్ చేయాలి. అప్పుడే మీరు సమాజంలో బతకడానికి అవకాశం ఉన్నది. గవర్నమెంట్ ఒట్టిగానే ఇది మాస్టర్లని పెట్టి ట్రైనింగ్ సెషన్స్ పెట్టలేదు. మరి అందులో మనకి గిట్ట టైం ఇస్తున్నారు. హాస్టల్స్ నుంచి కానీ స్కూల్స్ నుంచి కానీ ఎక్కడెక్కడైతే ఈ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతున్నాయి అంతటా మా గిట్ట అవకాశం కల్పిస్తున్నారు. మేము గిట్ట దాన్ని చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. మా అకాడమీ ఇంచుమించు నా కరాటే సర్వీస్ 38 years. నేను సాయి మాస్టర్ కంటే ఏజ్లో కొద్దిగా చిన్నగా ఉన్నా కానీ కరాటేలో నేను కొద్దిగా సీనియర్ ఉన్నాను.
ఎందుకంటే నేను 7 years నుంచి కరాటే ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నా ఏజ్ 46 years. సో నేను అప్పటి నుంచి కరాటేని కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో మా బ్రాంచెస్ ఉన్నాయి, మా దగ్గర చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ 2 Februaryకు 6th ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దానికి చీఫ్ సెక్రటరీ మన సాయి మాస్టరే ఉన్నారు. కాబట్టి మీరు ఈ బెల్ట్ టెస్ట్తో పాటు నెక్స్ట్ టోర్నమెంట్లో గిట్లా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇంకా మీకు బెల్ట్ అవార్డింగ్ జరగలేదు, సర్టిఫికేట్ అవార్డింగ్ జరగలేదు. ఇంకా మీకు బేసిక్ కొద్దిగా కథాస్ అవి కంప్లీట్ చేసేసి మీకు అవార్డింగ్ గిట్లా జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడతారు, నేను కొద్దిగా మాట్లాడతాను. ఓహోహో, వెరీ లక్కీ, ఆల్ లక్కీ. ఇక్కడ ఉన్న హాస్టల్ పిల్లల అందరూ చాలా లక్కీ పర్సన్స్. 2 years మీ అందరికీ ఫ్రీ ట్రైనింగ్ అని అనౌన్స్ చేసేసింది మాస్టర్. యు ఆర్ వెరీ లక్కీ. ఎవరు నేర్పారు? నేను గిటా నేర్పిస్తలేను. రియల్గా చెప్పాలంటే నేను గిటా ఎవరికి అక్కడ నేర్పిస్తలేను. నిజంగా మీరు లక్కీ. తాండూర్ సాయి మాస్టర్ ఒక అలవాటు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ తాండూర్లా గిటా ఇంచుమించు ఒక 2-3 years నుంచి ఫ్రీ క్లాసే నడుస్తుంది. తాండూర్లా గిటా అదే నడుస్తుంది, ఫ్రీ క్లాసే. ఇక్కడ ఉన్న పిల్లలు తాండూర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఎవరెవరు చేంజ్ చెప్పండి. ఫ్రీ ఉందా, పైసా తీసుకుంటున్నా మాస్టర్? మీకు అక్కడ తాండూర్లా గిటా ప్రైవేట్ క్లాస్ ఫ్రీ, ఇక్కడ హాస్టల్ క్లాస్ ఫ్రీ. అంటే తాండూర్ మాస్టర్ మనసు చాలా పెద్దగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, సో నౌ యూ రెడీ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నౌ టేక్ 2 hand distance. బి రెడీ, కట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. కంట్రిబ్యూషన్ అంటే ఆమెకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి మాస్టర్ ఫ్రీగా ఆమెకు బెల్ట్ అండ్ సర్టిఫికేట్ అవార్డు చేస్తుంది. కాబట్టి అందరు మీరు గిట బాగా మాస్టర్ని సపోర్ట్ చేస్తే మీ గిట ఇస్తాడు మాస్టర్. క్లాస్ టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లల నుంచి కూడా రెస్పాన్స్ చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు అంటే బయట పిల్లల్ని చూస్తున్నాం, కానీ రోజు మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. సార్ ఎక్కువ టైం సార్, మేడం 3:30కి ఇవ్వండి, 3 గంటలకి ఇవ్వండి, ఇంకా ఎక్కువ టైం దొరుకుద్దని సార్ ఇంట్రెస్ట్ అయితే చాలా చూపిస్తారు. దాని తగ్గట్టే నేర్చుకున్నారు. కరాటే ప్రోగ్రామ్ ఈజ్ చాలా మంచి ప్రోగ్రామ్ అది అసలు. యాక్చువల్గా ఎస్పెషల్లీ గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మంచిగా దాంట్లో ఇంకా చాలా బెల్ట్లు ఉంటాయి కదా, సో ఫైనల్ బెల్ట్ అచీవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎవరైతే ఇప్పుడు అవార్డ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడికి వచ్చినటువంటి అందరి సార్ వాళ్ళు కూడా పేర్లు అయితే తెలియదు, పేరున అందరికీ కూడా వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 8లోని స్థానిక కౌన్సిలర్ మొక్కుబడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, మురికి కాలువల నిర్మాణం చేపట్టిన సైడ్ డ్రైన్కు ఇరువైపులా మురికి నీరు ప్రవహిస్తూనే ఉన్నదని, దీంతో దోమలు విజృంభిస్తున్నాయని కాలనీవాసులు వాపోయారు. స్థానిక కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 8వ వార్డు ఇన్ఛార్జ్ జావిద్ మాట్లాడుతూ ఉపయోగంలో లేని మురుగు కాలువలు ఎందుకు అని అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ తాండూర్ 8వ వార్డు ఇన్ఛార్జ్ జావీద్. 8వ వార్డులో ఇప్పుడు పరిస్థితి అనేది చాలా ఘోరంగా తయారైంది. ఇక్కడ మనుషులు జీవించాలంటే చాలా కష్టంగా ఉంది. మేము స్థానిక ఎమ్మెల్యే గారితో, స్థానిక కౌన్సిలర్ గారితో, స్థానిక చైర్మన్ గారితో కోరుకునేది ఒక్కడే, ఇక్కడ బతకాలంటే ప్రజలు నరకం చూస్తుండ్రు ఇక్కడ. దానికి రీజన్ ఇప్పుడు మొన్న పేపర్లలో శీర్షిక వేసిండ్రు, ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇంద్రమ్మ కాలనీలో డ్రైనేజ్ సమస్య తీరిపోయిందని. డ్రైనేజ్ సమస్య ఎక్కడ తీరిపోయింది? నేను క్వశ్చన్ చేస్తున్నా, డ్రైనేజ్ సమస్య ఎక్కడ తీరిపోయింది? ఈ
ఈ డ్రైనేజ్ అనేది హాస్టల్కి సంబంధించింది. ఇది కాలనీకి ఎక్కడి నుంచి సంబంధం లేదు. ఇప్పుడు ఈ డ్రైనేజ్ పై మోరీ వేయడం వల్ల కాలనీకి ఇంకా అడ్డు అయిపోయింది. అసలు కాలనీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మీరు చూడండి ఒక్కసారి. వాటర్ అంతా చూడండి. ఇది ఈడ్ నుంచి ఆడ లాస్ట్ వరకు మీరు అన్న అక్కడ కొద్దిగా చూపెట్టానా, కొద్దిగా అవుతుంది సార్. ఆ లాస్ట్ వరకు మొత్తం సైడ్ నుంచి కాలనీకి కాలనీకి పెద్ద సమస్య వచ్చిందంటే మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి చూడండి. ఇక్కడ అనేది మన కాలనీకి సంబంధించిన వాటర్ అంతా సైడ్ డ్రైన్లో వెళ్తుంది. ఈ సైడ్ డ్రైన్లో వెళ్ళకుండా ఈ సైడ్లోకి వెళ్ళి అంతా పైప్ లైనింగ్ వేస్తే ఈ కాలనీ వాటర్ అనేది ఈ డ్రైనేజ్లో వెళ్తుంది. అప్పుడు ఈ డ్రైనేజ్కి ఏదో పని అనేది నడుస్తుంది, ఒక వర్క్ అనేది అయినట్టు అనిపిస్తుంది. కాలనీ ప్రజలకు కొద్దిగా సౌలత్ అవుతుంది. మీరు మళ్ళా ఆల్రెడీ దీనికి అసలు ఈ బోరింగ్కి కాలనీకి సంబంధమే లేదు. మళ్ళీ అందులో దీనికి పక్కన మట్టేస్తే అసలు పూర్తిగా ఇక్కడ వచ్చే నీళ్ళు కాలనీలో వచ్చే నీళ్ళు ఎక్కడ వెళ్ళాలి మొత్తం. ఇంకోటి మెయిన్ వాల్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంతవరకు దాన్ని క్లీన్ చేయలేరు. ప్రజలు అనేది ఎట్లా దూషిస్తుంటారో అది మీకే తెలుసు. నేను ఒకటే మా కోరుకున్నది ఒకటే, ఈ వాటర్ పైప్ లైనింగ్ అనేది ఈ డ్రైనేజ్ లైన్కి కలిపినప్పుడు మీరు తర్వాత మీ పని ఎట్లా సాగిస్తారో మీరు సాగించుకోండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఒకటే అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరేం పని చేసినా మేము దానికి సహకరిస్తాము. దానికి మీ తోడై మేము నిలబడతాం. సరే ఎట్లా ఉండాలి మేము ప్రజలందరూ? దోమలు డెంగూ వస్తున్నది, రోగాలు వస్తున్నాయి, మంటే రోగాలు వస్తున్నాయి. మళ్ళీ ఎట్లా చేయాలి? మా కౌన్సిలర్ ఏమో పట్టించుకోరు. వస్తున్నాడు ఇప్పుడు నేను అడిగితే ఏమంటున్నా, అది పైప్ లైన్ మీరు 6 బిల్డింగ్ ఒక బిల్డింగ్ 16 మంది ఉన్నారు. ఆ 16 మంది మీరు ఏం చేస్తారు? అందరు కలెక్షన్ చేసుకొని ఆ పైప్ లైన్ వేసుకుందామంటారు. మళ్ళీ కౌన్సిలర్ ఉంటే ఏం చేస్తున్నాడు? మేము వేసుకోవాలంటే మేము ఆయనకి ఎందుకు చెప్పాలి? ఈ దోమలతో ఇట్లా ఈ బాధలా సచ్చే అవకాశాలు ఉన్నాయి. పట్టించుకోడు కౌన్సిలర్. ఇదేమని పరిస్థితి? కౌన్సిలర్ ఏ మాట పట్టించుకున్నప్పుడు నాకు తెలియదు. కానీ మున్సిపాలిటీలో అయితే ఎవరు రారు. ఇక్కడ మొత్తం క్లీనే లేదు. మొత్తం గలీజ్ గలీజ్ ఉన్నది. ఇంద్రమ్మ కాలనీ మొత్తం గలీజ్ ఉన్నది. రాజు కాలనీ ఒక్కటి బాగున్నది, అయిపోయి అక్కడ క్లీన్ ఉంటుంది మంచిగా. రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా వస్తారు. ఇక్కడికి ఎవరు రారు, ఏం పట్టించుకోరు. వాళ్ళేమో దాన్ని కూడా ఫోన్ చేసి పిలిస్తే కూడా కౌన్సిలర్ వెళ్ళి రాడు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కొనసాగిన స్థల వివాదం ముగిసింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మరియు కౌన్సిలర్ విజయ రంగారావు మధ్య చాలా రోజులుగా తమ స్థలం ఆక్రమణకు గురైందంటూ వివాదం కొనసాగింది. వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ తమ స్థలంలో కొంత భాగం నిర్మించారంటూ విజయ రంగారావు కొన్ని నెలలుగా పోరాడింది. చాలా సార్లు సర్వే నిర్వహించారు. నియోజకవర్గ జిల్లా స్థాయి సర్వేర్లతో కూడా సర్వే చేయించారు. వినాయక కన్వెన్షన్ కు చెందిన కొంత భాగం ఆక్రమించారంటూ కౌన్సిలర్ విజయరంగారావు గోడను కూడా నిర్మించారు. కానీ శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సర్వేయర్ బృందం 1000 గజాల స్థలం వినాయక కన్వెన్షన్ కే చెందుతుందని సర్వేలో తేలిందంటూ వివరించారు. ఎన్నో రోజులుగా తాను ఆక్రమించానని, కౌన్సిలర్ విజయరంగారావు తనను అవమానించిందని, అబాసుపాలు చేసిందని, కానీ తనకే 1000 గజాల స్థలం రానున్నదని విఠల్ నాయక్ తెలిపారు. జూలై 19న సర్వే నంబర్ 140, 141, 142లో విజయరంగారావు తన 2000 గజాల స్థలంలో కొంత సర్వే నిర్వహించి తన హద్దుల వరకు కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. పాక్షికంగా వినాయక కన్వెన్షన్ స్వాగత స్తంభాన్ని ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తన స్థలాన్ని కబ్జా చేశారంటూ పలుమార్లు కౌన్సిలర్ విజయరంగారావు అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత అధికార పార్టీ నాయకుల సహాయ సహకారాలతో తాను సర్వే నిర్వహించి తనకు వచ్చిన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించారు. జిల్లా సర్వేయర్ నిర్వహించిన సర్వే ప్రకారం కొంత స్థలం తనకు వచ్చిందని
జరిగిందంటూ కాంపౌండ్ వాల్ ను స్వల్పంగా ధ్వంసం చేసి పోల్స్ ను ప్రవీణ్ శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నోసార్లు సర్వే నిర్వహించారు. అదే సమయంలో కోట్ల రాజు విఠల్ నాయక్ మధ్య తీవ్ర వివాదం కూడా చోటు చేసుకుంది. అనంతరం ఆగస్టు 2న ఆదర్శ్ నగర్ పాతకుంటలో గల సర్వే నంబర్ 97, 98, 140, 142, 143, 144 భూ పంచాయతీ ఆగస్టు 2వ తేదీ శుక్రవారం డిఎస్పీ కార్యాలయానికి కూడా చేరింది. డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఇరువురిని పిలిపించి వివాదం పెద్దదిగా చేసుకోవద్దని సూచించారు. అదే సమయంలో కౌన్సిలర్ విజయరంగారావు నిర్మించిన గోడను విఠల్ నాయక్ మనుషులు తిరిగి ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆగస్టు 10వ తేదీన కౌన్సిలర్ విజయరంగారావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విఠల్ నాయక్ విజయరంగారావు పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయంలో తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఇరువురిని పిలిపించి జిల్లా సర్వేయర్ సర్వే చేసేంత వరకు ఆ ప్రాంతంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని సూచించారు. చివరికి ఈ నెల 20న జిల్లా సర్వేయర్ బృందం సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేశారు. దీంతో విఠల్ నాయక్ తనకే 1000 గజాల స్థలం రానున్నదని, అనవసరంగా ఇన్ని రోజులు కౌన్సిలర్ విజయరంగారావు తనను అవమానపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడన్నా అడ్డులకు దానికి సంబంధం లేదు. హైకోర్టుకు దీనికి సంబంధం లేదు. సర్వే అట్టమే ఇవన్నీ దొరికొచ్చిన నేను ఎందుకు చూసిన నా భూమికి నేను వస్తా అప్లై చేసిన నేను చూపిస్తా నీకు కావాలంటే నేను ఎదురు అంటున్నాను. ఇప్పుడు ఇంకా నీకు చూపించిందా అది నీ దగ్గరికి పక్కకు మరి పక్క వరకు నాకు వస్తుందని నేను చూసుకుంటున్నా లేదా? అరే ఏడన్నా నడు అనుకో. అరే నీవు ఒకసారి సైన్ చేస్తే మనం ఒప్పుకున్నట్టు కదా సర్వే మీ నంబర్ ఒప్పుకుంటున్నట్టే మళ్ళీ మా నంబర్ లో ఇంట్రెస్ట్ చేయాలా అంటున్నాను. సాక్షి సంతకమా ఇది? ఇప్పుడు मैडम को थोड़ा क्या है बोले तो इन लोगों की टेंशन हो गई 141 लागे तो इनावा పని అయిపోతుంది. అట్లా కాదు నెంబర్ 4 నెంబర్ 4 అరే సార్ 141 చూడండి సార్ మేడం పెట్టిందా సార్ పెడతా నాకేం తీసుకోండి. కానీ మేమేమంటే మాకు సర్వే అనేది పెట్టుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాం. మా సర్వే మేడం మీ సర్వే కాదు. ఇది 142 సర్వే నెంబర్ మీ గోల్డ్ ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి. అనుకోండి మీరు మాకు పెట్టింది కదా అయిపోయింది. 141 పెట్టినట్టు మీరు 142 పెట్టండి. మరి ఎవరిది భూమి వాడిని పిలిపిస్తావని ఎవడో నిలిపిస్తావని మొత్తం చేస్తాను. ఏం మాట్లాడినా
మనం అడిగినప్పుడు ఆబ్జెక్షన్ చేసిన సేమ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చిందాక అవన్నీ కదా అవతల నాకు కొంటి పిచ్చేయమని చెప్పు. ఇలా కట్టిరు కదా వీళ్ళు అనమాట. ఏంటో నాకు అర్థమవుతుంది ఇంతకు ఇది స్టోరీ ఇది. మీరు గట్టి కదా మీరు చేసిన వచ్చిన 141, 142 చేసిరు కదా మీరు. 144 నాలుగిట పక్కన ఫోన్ ఫిక్స్ చేయమని చెప్తున్నా నేను. ఏమేమి మాట్లాడుకుంటాం కదా. అవును సార్ ఇప్పుడు 144 చేసారు కదా మీరు. 141, 142 చేసారు. అరే నా పైకి ఎందుకు వచ్చేది నేను రమ్మని ఎవరు రమ్మని గుద్దలు తమ్ముంది రాలే కదా జాగున్నా. ఎవరు రమ్మంటే ఏమో ఇక పట్టదారు ఎవరు రమ్మని కాళ్ళు ఇచ్చి ఫస్ట్ ఎవరు రమ్మలేడికి నేను పైకి ఎందుకు వచ్చాను. నేను రానికి అలాగే కాను. నా ప్రాపర్టీ ఉన్నది, నా భూమి ఉన్నది, పట్టదారున్నా నేను. అర్థమైతలేదు మీది. మీ నంబర్ చెప్పాను సార్. కాదు సర్వే చేసే కెపాసిటీ కాదు. మీరు ఎట్లా కండక్ట్ చేస్తారు? అవన్నీ కోట్లు ఏడ చూపెడతా అలా చూపెట్టాలి. అవన్నీ నొల్లి పెట్టాను ఇంకా నేను నొల్లి పెట్టలే. నాకు అవసరం నొల్లి పెట్టే పట్టదారు కూడా అడుగుతున్నా నేను. 143 బోల్ట్ 144 వేస్తున్నా కదా. 144 చూపెట్టు. చూపెట్టు పేపర్ చూపెట్టు నేను తెప్పిస్తా. ఏడా పక్కన లాగు. నేనేమంటున్నా 144 బౌండరీ ఫిక్స్ చేసిన ఇతలా అవతల చెప్తున్నాడు. ఇప్పుడు చేసినట్లే కదా మరి. ఇప్పుడు 42 చేయలేదు, 43 చేయలేదు. మీకు ఏం చేసింది మరి? 42 చేపించుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా కొట్లాన్ని ఇంకే కొట్లాన్ని జాగున్నది గుద్ద తెంగిసి కొట్లాన్ని నాతో వరకు ఇంకో కొట్లాడతాను. ఏడకొస్తే ఆడ కొట్ల కొట్లాడతాను నేను. నా భూమి ఏడున్నా 145 ఉన్నది. నేను సర్వే చేయించుకున్నా 144 పెట్టిందంట కదా. 144 నీకు సంబంధం లేదు. అరే నేను అర్థమవుతుందా అని చెప్పింది ఒక మాట. 142 ఏదో 144 అలా అడుగుతారు. కదా మరి ఇప్పుడు ఏమంటే నేను మోహన్ రెడ్డి మాటలు అంటే కదా. ఇప్పుడు నువ్వు అంటే కదా మోహన్ రెడ్డి మాటలు అంటే కదా. ఇప్పుడు అరే నేను ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఏం చేయాలో ఏం అన్ని తెలుసు. నువ్వు నాకు వచ్చి నేను డాగులు వేయాలి. నేను డాగులు ఇవ్వడానికి నేను డాగులు గీగులు వేయాలి. డాగులు ఎట్లయినా అట్లేస్తా. నువ్వు డాగులు గీగు నాకు చెప్పాలి. నువ్వు వచ్చి నాకు డాగేయడా? నువ్వు డాగేయడా? మళ్ళా కానీ ఎన్ని ఇచ్చినా ఊరికే ఇలా కరెక్ట్ పెట్టండి బాబు. అంజద్ భాయ్ చూపి మొత్తం లోపలికి మనకు 142 లోపలికి వచ్చింది.
ఎన్ని ఫీట్లు వచ్చిందండి అక్కడ? సరే అక్కడ దాదాపు 30 ఫీట్ల వరకు వచ్చింది. అక్కడ కూడా పెట్టేసినాము. ఆ రోజు సీనన్న కూడా సర్వే చేసినప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఇదంతా పెట్టేటప్పుడు అక్కడక్కడనే పెట్టుకోమని చెప్పిండే. అయితే మేడం 3-4 డేస్ 1 వీక్ ఆగి మొత్తం ప్లేట్లు వేసేసింది మొత్తం అంతా. ఇక మేము డివిజనల్ సర్వే పెట్టుకుంటే మాకు లోపల దానికి వచ్చింది. ఈ రోజు అంతా మేము కడిలు పెట్టేసుకుంటాం. మా ప్లేస్కి మేము పంచనామా కాపీ ఇచ్చేసింది. 1 ఎకరం ఉందన్న? ఎంత ఉంది? ఇది మాది 1 ఎకర్, 142 సర్వే నంబరు, 1 ఎకర్ ఉన్నది. సంతకాలతో చేస్తున్నాం. ఈ సర్వే చేయించినాము. చేయించి దాంతో సంతకాలతో ఆడియో సంతకాలతో లీగల్గా వచ్చినాం. మనం మేడం దాకా దౌర్జన్యంగా 100 మంది నల్గొండ వాళ్ళకు మరి ఇతరులు పిలిపించి ఇక్కడ దౌర్జన్యంగా చేసింది మేడం. శ్రీనివాస్ రెడ్డి అనేది తిరిగి వచ్చి మళ్ళీ ఇలా ప్రెషర్ వేయించింది. పొద్దుంటే గిటంగా ఆ ప్లేట్ పెట్టిపోయిండు. యాక్చువల్గా వాళ్ళకు సిరియరీని ఆ రోజు చూపించిండు అక్కడ ల్యాండ్ వస్తుందని. మళ్ళీ ఆ సిరియరీ వచ్చి ఈడ వస్తుందని చూపించిండు. అంటే మేనేజ్ చేసుకుని వచ్చిండు వాళ్ళకు. ఆయన మొత్తం ఇల్లీగల్ పని చేసి పోయింది సిరియరీ. ఇప్పుడు కరెక్ట్గా మేము వచ్చినాము. దీనికి ఆమెకు మేము ఒక టీచర్, మేము గురువు అని అనుకుంటున్నాం. ఆమె ఆపితే బాగుండదు. ఇలా రోడిజం ఆమెకు నచ్చది. మేము ఆయన ఏం చెప్తున్నామంటే డిస్టర్బ్ చేయకుండా ఆమె ల్యాండ్ వేయడం అనేది అక్కడ అవతల ఉంటుంది. అది చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ రాకుండా. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కొనసాగిన స్థల వివాదం ముగిసింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మరియు కౌన్సిలర్ విజయ రంగారావు మధ్య చాలా రోజులుగా తమ స్థలం ఆక్రమణకు గురైందంటూ వివాదం కొనసాగింది. వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ తమ స్థలంలో కొంత భాగం నిర్మించారంటూ విజయ రంగారావు కొన్ని నెలలుగా పోరాడింది. చాలా సార్లు సర్వే నిర్వహించారు. నియోజకవర్గ జిల్లా స్థాయి సర్వేర్లతో కూడా సర్వే చేయించారు. వినాయక కన్వెన్షన్ కు చెందిన కొంత భాగం ఆక్రమించారంటూ కౌన్సిలర్ విజయరంగారావు గోడను కూడా నిర్మించారు. కానీ శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సర్వేయర్ బృందం 1000 గజాల స్థలం వినాయక కన్వెన్షన్ కే చెందుతుందని సర్వేలో తేలిందంటూ వివరించారు. ఎన్నో రోజులుగా తాను ఆక్రమించానని కౌన్సిలర్ విజయరంగారావు తనను అవమానించిందని, అబాసుపాలు చేసిందని, కానీ తనకే 1000 గజాల స్థలం రానున్నదని విఠల్ నాయక్ తెలిపారు. జూలై 19న సర్వే నంబర్ 140, 141, 142లో విజయరంగారావు తన 2000 గజాల స్థలంలో కొంత సర్వే నిర్వహించి తన హద్దుల వరకు కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. పాక్షికంగా వినాయక కన్వెన్షన్ స్వాగత స్తంభాన్ని ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తన స్థలాన్ని కబ్జా చేశారంటూ పలుమార్లు కౌన్సిలర్ విజయరంగారావు అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత అధికార పార్టీ నాయకుల సహాయ సహకారాలతో తాను సర్వే నిర్వహించి తనకు వచ్చిన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించారు. జిల్లా సర్వేయర్ నిర్వహించిన సర్వే ప్రకారం కొంత స్థలం తనకు వచ్చిందంటూ కాంపౌండ్ వాల్ ను స్వల్పంగా ధ్వంసం చేసి పోల్స్ ను ప్రవీణ్ శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో సార్లు సర్వే నిర్వహించారు. అదే సమయంలో కోట్ల రాజు విఠల్ నాయక్ మధ్య తీవ్ర వివాదం కూడా చోటు చేసుకుంది. అనంతరం ఆగస్టు 2న ఆదర్శ నగర్ పాతకుంటలో గల సర్వే నంబర్ 97, 98, 140, 142, 143, 144 భూ పంచాయతీ ఆగస్టు 2వ తేదీ శుక్రవారం డిఎస్పీ కార్యాలయానికి కూడా చేరింది. డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఇరువురిని పిలిపించి వివాదం పెద్దది
అభివృద్ధిగా చేసుకోవద్దని సూచించారు. అదే సమయంలో కౌన్సిలర్ విజయరంగారావు నిర్మించిన గోడను విఠల్ నాయక్ మనుషులు తిరిగి ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆగస్టు 10వ తేదీన కౌన్సిలర్ విజయరంగారావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విఠల్ నాయక్ విజయరంగారావు పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఇరువురిని పిలిపించి జిల్లా సర్వే చేసేంత వరకు ఆ ప్రాంతంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని సూచించారు. చివరికి ఈ నెల 20న జిల్లా సర్వేయర్ బృందం సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేశారు. దీంతో విఠల్ నాయక్ తనకే 1000 గజాల స్థలం రానున్నదని, అనవసరంగా ఇన్ని రోజులు కౌన్సిలర్ విజయరంగారావు తనను అవమానపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాని దగ్గరికి ఇక్కడ ఉన్న ఉద్దేశాలు కూడా ఎవరి దాంట్లోకి వెళ్ళిపోతాయి. దానికి అందరం సార్ మాటిచ్చేసింది. అప్పటిదాకా అక్కడికి ఎవరు పోదు, మేడం ఏడి సర్వే పెడతాని చెప్పింది. సర్వే చేయించుకున్నప్పుడు దాని ప్రకారం ముట్టమంటాం. అక్కడ మేడం వాళ్ళు ఇక్కడ మేము పెట్టాలి అంతే. అతన్ని బయటకు కాదు తర్వాత చూసుకోండి సార్ చెప్పిన కేసు అయితే సుప్రీంకోర్టు వెళ్ళినది 10 ఏళ్ళైనా రోడ్డు ఉందంటే రోడే దాని తోమరతో కేసు అయితే అని చెప్పాడు. వాళ్ళకు కూడా మాట్లాడతారా డిస్కస్ మంచిగా అయింది. మంచిగా మండల సర్వే చేశారు. మండల సర్వే చేసి మేము అప్పుడే చెప్పినాం మళ్ళీ ఏడి సర్వే పెట్టింది. మీరు అక్కడ ఆగమని చెప్పారు, వాళ్ళు ఆగలేదు. సర్వే చేసుకుంటే దాంట్లో 1 ఎకర్ మనది. వాళ్ళు మా మీద అప్లై చేస్తే ఇప్పుడు మనం డివిజనల్ సర్వే చేయించి సారీ మేడం కాకపోతే ఏడీకి అప్లై చేసి దాని ప్రకారంగా ఇప్పుడు మా ఉన్నది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.